హంతకులంటే జగన్కి అనంత ప్రేమ. అంటే అతని యొక్క వృత్తి ప్రవృత్తి అనేది అందరికీ తెలిసిన విషయమే. నాకు ఎస్సీలు అంటే ఎనలేనటువంటి ప్రేమ అని చెప్పి గతంలో గడిచినటువంటి 5 సంవత్సరాలు దాదాపుగా మీరు చేసిన దుర్మార్గమైనటువంటి హత్యలు కానీ సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయంటే అన్నీ కొలాప్స్ చేసేసి నువ్వు చేసినటువంటి ఈ హత్యా రాజకీయాలని ఈరోజు అనంతబాబు చాలా మంచోడైనటువంటి దాని మీద మీరు పక్కన కూర్చోబెట్టి అతన్ని ప్రేమగా చూడాలనేటువంటి ఆలోచనతో మీరున్నారు. అంటే అతనితో మీరు ఏదైతే ఇల్లీగల్ యాక్టివిటీ వ్యాపారాలు ఉన్నాయో అవి ఏంటంటే ముఖ్యంగా ఆ ప్రాంతంలో గంజాయి పండించడానికి ఈ అనంతబాబు ఒక పెద్ద ముఠాను ఏర్పరచుకున్నాడు. అప్పటి నుంచి ఈ గంజాయి అనంతబాబు అతనికి వచ్చేటువంటి ఈజీ మనీని ప్రజల దగ్గర నుంచి చిన్న ఎవరైతే ఉన్నారో ఈ కూలీలందరినీ పెట్టుకొని ఒక పెద్ద గ్రూపుగా ఏర్పరచుకొని అతను ప్రీవియస్ గవర్నమెంట్లో అరాచకాలు సృష్టించాడు. ఆ సృష్టించే దాంట్లో ఈ సుబ్రహ్మణ్యం అనే అబ్బాయిని మధ్యలో ఏదో గొడవ జరిగి ఆ అబ్బాయిని తీసేశాడు. తీసేసిన తర్వాత 2022లో మే 19 10 గంటలకి తీసుకెళ్ళి మిడ్ నైట్ చంపేసేసి అతను తీసుకొచ్చి ఇంటి దగ్గర పెట్టాడు. అప్పుడు పోలీస్ వ్యవస్థ అంతా ఈ జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లుగా చేయడం వల్ల ఆ రోజు జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్స్లో రాంగ్ రిపోర్ట్ ఇచ్చారు. ఇచ్చినా కానీ అప్పుడున్నటువంటి గౌరవ ఎస్పీ గారు ఈ అనంతబాబు తోయడం వల్ల అతను కాలువలో పడి తలకు దెబ్బ తగిలి చనిపోయాడన్నటువంటి రిపోర్ట్ ఆయన ఇచ్చాడు. అంటే అనంతబాబు గారు, నేను గారు అని ఎందుకంటున్నానంటే అప్పుడు అతను ఎమ్మెల్సీ, ఇప్పుడు హంతక ఎమ్మెల్సీ. అతన్ని ఆ రోజు 3 డేస్ తర్వాత కేసు బుక్ చేసి రిమాండ్కి పంపించడం జరిగింది. రిమాండ్ నుంచి వచ్చిన తర్వాత ఏం చేశాడండి గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు, నా ఎస్సీలు అంటున్నారు కదా, నీ ఎస్సీ క్యాండిడేట్ని అత్యంత పేదరికమైనటువంటి వ్యక్తిని చంపినప్పుడు నువ్వు ఈ మాఫియా ముఠా నాయకుడిని తీసుకొచ్చుకొని పక్కన కూర్చోబెట్టుకొని అతను ఎంకరేజ్ ఎందుకు చేశావు? ఇదే చెప్తున్నా నేను దళిత నాయకులకు కానీ దళిత బిడ్డలకు కానీ, మనము ఎవరైనా కానీ మన మీద అటాక్ చేసినప్పుడు, మనల్ని చంపేసినప్పుడు ఐకమత్యంగా ఉండి మనం ఖచ్చితంగా ఏదైతే ఏ పార్టీ అయినా ఉండొచ్చు, నేను కాదనట్లేదు, అతను హంతకుడు అనంతబాబు కావాలని అతన్ని చంపేశాడు. అది ఇప్పుడు అధికార పార్టీ ఇప్పుడున్నటువంటి కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత సిట్ వేయడం వల్ల అది నిర్ధారణ అయింది. ఇప్పుడు దానికి కొంతమంది ఎవరైతే ఈ టీడీపీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అనుచరులు, ఈ మాఫియా ముఠా అంతా అతనికి సపోర్ట్ చేస్తూ ఉంది. ఏదో అతను కోర్టులో నక్కినట్లుగా ఉండి ఆ నక్కినోండి కానీ తీసుకొచ్చి లోపలేశారు అనేటువంటిది. అంటే మేము ప్రతి జైల్లో 70% పీపుల్ మేమే ఉన్నాం. వీడి మీద ఎందుకంత కనికరం? ఎవడైతే ఈ అనంతబాబు అనేటువంటి వ్యక్తి మీద మన కనికరం ఈ ఎస్సీ ఎవడైతే సోకాల్డ్ పీపుల్ మా వాళ్ళు ఉన్నారో ఎస్సీ పీపుల్, వీళ్ళకి ఎందుకు కనికరం? ఇప్పుడు కొంతమందికి జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అది వింటారా మీరు?
వాళ్ళ బాబాయిని చంపాడు అనట్లేదు. వాళ్ళ బాబాయిని చంపిన దాంట్లో ప్రధానంగా అతని పాత్ర ఉందా అనేది కొంత ఉంది అనేటువంటిది ప్రచారం జరుగుతూ ఉంది. సరే, ఏదైనా కానీ ఇటువంటి ఆకృత్యాలు చేసేటువంటి వ్యక్తుల్ని మనం సమర్థించాలా? ఇక్కడ ఉన్నటువంటి ప్రజలము చెప్పండి. ఎటువంటి పరిస్థితిలో మా నాయకుడు సీఎం గారు ఆయన యొక్క అడ్మినిస్ట్రేషన్ మూమెంటు, రాష్ట్రం యొక్క బాగోగులు, రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చెందాలా అనేటువంటి దాంట్లో బిజీగా ఉంటున్నాడు. మా నాయకుడు, మా టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి లోకేష్ గారు ప్రజాస్వామ్యయుతంగా దేన్నన్నా ఎదుర్కొంటారు. మీరు ప్రజాస్వామ్యయుతంగా రావట్లేదు. రఫా అంటూ గొడవలు చేసుకుంటూ మా మీద ఏదో కక్షపూరితమైనటువంటి మూమెంట్ నడపడానికి చూస్తున్నారు, భయాందోళనకు గురి చేయడానికి చూస్తున్నారు. ఎటువంటి పరిస్థితుల్లో మీ నాటకాలు చెల్లవు. ఇక్కడ మిమ్మల్ని ఎవరూ విశ్వసించట్లేదు. మీరేదో ఊహించుకుంటున్నారు, ఏదో మేము 2029 మేము వచ్చేస్తున్నాము అని. సరే, ఏదైనా కానీ ప్రజలు నిర్ణయిస్తారు. అనంతబాబు లాంటి వ్యక్తిని సమర్థించేటువంటి వ్యక్తి ఎవరన్నా కానీ ఇప్పటికైనా కానీ జగన్మోహన్ రెడ్డి అతను తప్పు చేశాడు కాబట్టి నన్ను ప్రజలు క్షమించండి అనేటువంటిది ఒక మాట చెప్తే ఇప్పటికన్నా మీకు మమ్మల్ని క్షమిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు.